సంఘాలకు న్యాయవాదులుగా మీ ముందున్నాం. మొదట జీవో నెంబర్ 9ని ఛాలెంజ్ చేస్తూ చేసినటువంటి పెటిషనర్ల తరఫు నుంచి వినిపించిన వాదనలు మీకు ముందే చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్, మన ప్రభుత్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు 50% సీలింగ్ అనేది. అదేవిధంగా ఈ 50% సీలింగ్కి మించి ఇచ్చినటువంటి రిజర్వేషన్కి తీసుకోవాల్సినటువంటి ఎంపెరికల్ స్టడీని, సైంటిఫిక్ రీసెర్చ్ని చేసిన మీదటనే ఈ యొక్క జీవోని ఇష్యూ చేయడం జరిగిందని కోర్టు వారికి విన్నవించడం జరిగింది. కోర్టు వారు ఈ జీవోని స్టే చేయడం కానీ స్ట్రక్ చేయడం కానీ ఎలాంటి జరగలేదు. ఇంకొకటి, ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి రేపటి నుండి ఎన్నికలు జరగనున్నాయని తెలియజేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టులో ఎన్నికల కమిషన్ చెప్పింది, కోర్టుకు విన్నవించింది. ఎన్నికల కమిషన్ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పింది. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని అడిగినలో నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి ఇస్తామని చెప్పారు. ఇవ్వకూడదని మాత్రం కోర్టు చెప్పలేదు. కాబట్టి నో స్టే ఇప్పటి వరకు. ఎన్నికలు జరగనున్నాయి. బీసీల చైతన్యము ఫలవంతంగా కాబోతున్నది. రేపు పొద్దున ఏదైతే అన్ని గ్రామ పంచాయతీ లోపల నామినేషన్ వేసుకోవడానికి నేటి కోర్టు అనుమతించింది. అయితే రేపు ఎలాంటి వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది? రేపు తుది తీర్పు లేకపోతే తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందా సార్? బేసికల్గా ఒకటే అంశం మీద ఈ కేసు నడుస్తుందండి. వర్టికల్గా రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి ఉండదు అని పిటిషనర్ తరఫున వాదించారు. అండ్ ఇంద్రాస అని వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాళ్ళు రిఫర్ చేశారు. బట్ దానికి దీనికి డిఫరెంట్ అని ఏజీ గారి వాదన. ఎందుకంటే స్టాట్స్ అనేది లేదు, స్టాట్స్ లేకుండా అప్పుడు రిలీజ్ చేశారన్నారు. బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ వాదన